దగ్గర పర్వతగిరి అంటే వరంగల్ దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రి 3 గంటలకు వచ్చాను. ఉదయమే 7 గంటలకు వెళ్ళాను, 11:30కి ఇంటికి వచ్చాను. జస్ట్ తయారై మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళగానే మళ్ళీ ఇంకో దగ్గర ఉంది. సో మీరందరూ సహకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ఓకేనా, నువ్వు కూర్చో. ఓకే, నేను చాలాసేపు ఏమి నిలబెట్టాను. ఇప్పుడు అందరికి కనిపిస్తున్నాయి కదా. హల్లెలూయా. మీరు ఎంత అందంగా ఉన్నారో, దేవుని స్వరూపంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కనలకు మేరీ క్రిస్మస్ అని చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, పక్కన వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చెప్తాను కానీ నీ ముఖంలో ఆనందం లేదు. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి పక్కన వాళ్ళకు, హ్యాపీ క్రిస్మస్. ఎనుకోలు చీరలు ఉన్న వాళ్ళు చెప్పండి హ్యాపీ క్రిస్మస్, ఒకరికొకరు చెప్పండి. హల్లెలూయా. ముచ్చటగా 3 విషయాలు చెప్తాను, నేను ముగిస్తాను. మీరు వాక్యం ధ్యానించినప్పుడు మాట్లాడద్దు. హల్లెలూయా. మీరు వాక్యం చెప్పమంటే చెప్తా, వద్దయ్యా ఈరోజుకి ఇప్పటికే వదిలిపెట్టంటే వదిలిపెడతా. హల్లెలూయా. సాక్ష్యం ద్వారా ఆశీర్వించబడ్డారా? మమ్మల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు, అయ్యో కలనగర్ వాళ్ళందరూ గొప్పలే ఉన్నట్టున్నది. హల్లెలూయా. మా పిలైపల్లి, పోచంపల్లి, ఆ తర్వాత దేవుని ప్రాంతాలు ఇలా విధంగా తిరిగే భాగ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. దేవునికి దాసులు ఇజ్రాయేలే గారికి, మా చెల్లి సోనికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి ఈ క్రిస్మస్ వేడుకల్లో కళానగర్, ఈ పెద్దంబర్పేట ఏరియాలో ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నేను కొన్ని నిమిషాలు కొంత సమయం వాక్యం చెప్తున్నప్పుడు మీరు మాట్లాడితే నేను మాట్లాడను, నేను మాట్లాడితే మీరు మాట్లాడద్దు. ఆమేన్. ఫ్యాన్ బంద్ చేసినా నేను లేచి నిలబడతాను. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా మీరు ఆలకించాలి. క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే ఈ రంగురంగుల పేపర్లు, ఈ రంగురంగుల లైట్లు, స్టారు, పైన స్టారు, కింద బారు కాదు, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కొత్త బట్టలు, ఇవన్నీ కాదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే నోటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగు అనుకుంటున్నారు. కాదు. పక్కన వాళ్ళకి చెప్పండి, నోటికి ముక్క కాదు. చెప్పండి, నోటికి ముక్క కాదు, ఒంటికి బట్ట కాదు, ఇంటికి రంగు కాదు. మరి ఏంటిదంటే మనసు మార్పు, జీవితంలో పరివర్తన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దాన్నే క్రిస్మస్ అంటారు. ఆమేన్. ఇప్పుడు నేను క్రిస్మస్ చేసుకోవడం, క్రిస్మస్ ఒక రచ్చీలు, మా పెద్దనాన్న చచ్చిపోయాడు, మేము క్రిస్మస్ చేసుకోవచ్చా అన్నాడు. ఎవరు చచ్చిపోయాడట? వాళ్ళ పెద్దనాన్న చచ్చిపోయాడట, మేము క్రిస్మస్ చేసుకోవద్దా అన్నాడు. అంటే నేనన్నా, నువ్వు అన్నం తింటానవా అన్నాడు. నేను రోజు తింటానయ్యా అన్న. నువ్వు అన్నం కూడా పని చేయి, మీ పెద్దనాన్న చచ్చిపోయాడు. వింటున్నారా? హల్లెలూయా. సో చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే అన్నం తింటప్పుడు మనం ఏం చేస్తామమ్మా? చేయగడుక్కోవా? నువ్వు చేయగడుకుంటావా? అన్నం తింటప్పుడు చేయగడుక్కుంటారు. మరి గుళ్ళోకి, మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. కాళ్ళు కడుక్కుంటారు. మరి పరలోకం పోవాలంటే హృదయ శుద్ధి ఉండాలా, ఉండద్దా? నిజంగా చెప్పండి, ఎంతమంది పరలోకం పోతారు? చేతులు ఎత్తండి. పోతారు. గ్యారంటీ లేదు. ప్రేమ లేదు, క్షమాహృదయం లేదు, మంచితనం లేదు, సాత్వికం లేదు, దయాలత్వం లేదు, క్షమించతత్వం లేదు, కుట్ర, కుతంత్రాలు, అహంకారం, ఎవరిని ముంచాలి, ఎవరిని బాగు చేయాలి, ఎవడు బాగుపడుతున్నాడు, ఎవరిని కాలుబట్టి లాగాలి, ఇదే బ్రతుకు. ఇది క్రైస్తవ జీవితమా? కాదు. నిజంగా చెప్పండి, ప్రేమించిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మాకు ప్రేమ ఉన్నదయ్యా అన్నోళ్ళు. పక్కన వాళ్ళు మంచిగా చూడండి, వీళ్ళకి ఉన్నదో లేదో నీకు తెలుసు కదా. ప్రేమిస్తా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి అనుకుంటాను, నువ్వు చేస్తున్నావు కదా, ఏడ ప్రేమిస్తున్నావు నన్ను అని ఆమె చూస్తుంది నేను ఓరగా. క్షమించేటోళ్ళు చేతులు ఎత్తండి. కళ్ళు మూసుకొని ఎత్తండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా నువ్వు క్షమించవని. పక్కనోళ్ళు, జనాలు, సంఘం చూస్తుంది, పాస్టరమ్మ కూడా చూస్తుంది. హల్లెలూయా. క్షమించేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు, ఈర్ష లేనోళ్ళు, కుట్ర లేనోళ్ళు, కుతంత్రాలు లేనోళ్ళు, బాగుపడితే ఓర్వనోళ్ళు, ఇల్లు కొంటే ఓర్వనోడు, బండి కొంటే ఓర్వోడు,
పొలం కొన్నా ఓడోడు, లేకపోతే ఏదైనా పిల్లలు పెళ్లి చేసినా ఓరోడు, ఓ బంగారం కొనుక్కున్నా ఓరోడు. వాళ్ళంతా క్రైస్తవులట. వారేవా, మీరందరూ క్రైస్తవులేనా? మేము క్రైస్తవులు అన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. క్రైస్తవులా కాదా? ఈ లిస్టులో లేరా మీరు? కుట్ర లేదా? కదంతెందుకు, నీకు పాట పాడరాదు, అందరికి చూడాలి. నేను వాక్యం చెప్పే ముందు మీ అట్రాక్షన్ కోసం నేను ఇక్కడ మాట్లాడుతున్నా. పాట పాడే ముందు ఈడ పాట పాడడానికి నిలబడతారు కొంతమంది. మా ఆడపిల్లలు మంచిగా పాడిన్లు, చాలా చక్కటి పాట పాడిన్లు. సో వాళ్ళు పాడతారు. కొంతమందికి పాడబుద్ధి కాదు, పాడేటోళ్ళకు ఇష్టం ఉండదు. ఎవరైనా వచ్చి పాడితే ఇష్టం ఉండదు, పక్కకు పొడిచి ఇట్లా అంటారు, ఇట్లా పొడిచి ఇట్లా ఇట్లా అంటారు. అదంతేందుకు, క్రిస్మస్ రోజు ఎవరన్నా మంచి చీర కట్టుకొని వచ్చింది అనుకో, మొన్నదాకా డబ్బులు లేవన్నారు కదా, మొన్నటిదాకా బంగారం కనిపించలే కదా, మొన్నటిదాకా ఎండి పట్టీలు కనిపించలే కదా, ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరి ముంచిల్లో, ఇవన్నీ చెప్పేటోళ్ళట క్రైస్తవులట. హృదయ శుద్ధి లేకుండా పరలోకం పోతావా? హల్లెలూయా. పక్కున్న వాళ్ళకి చెప్పు, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. చెప్పాలి. క్రిస్మస్ మాసంలో అందరు చెప్పండి, క్రిస్మస్ మాసంలో నీ హృదయం ఏముండాలి? శుద్ధిగా ఉండాలి. నీకు హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇలా మీరు నన్ను కళానగర్లో మీరన్నా పోవాలి, నేనన్నా పోవాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. మరొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి. ఇప్పుడు యేసయ్య దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని 3 విషయాలు చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. అయితే ఈ క్రిస్మస్ ఏదో పండుగ చేసుకుంటున్నాం, రంగుల పేపర్లు పెట్టినాం, మంచిగా లైట్లు పెట్టినాం, మంచిగా ఇక్కడ స్టే చేసినాం. మా పిల్లలందరూ డ్యాన్స్ వేస్తారు. ఇక చికెన్ అయిందో మటన్ అయిందో తెలియదు, ఏం కోసిందో తెలియదు. అది మళ్ళీ చల్లారుతుందేమో, ఈ చల్లారితే మళ్ళీ దాన్ని వేడి చేయాలని మళ్ళొదొక టెన్షన్. మళ్ళీ పోయేటోళ్ళు, ఇప్పుడు మా పోచంపల్లి పోవాలి, మా పిల్లైపల్లి పోవాలి, చౌదరిగూడోళ్ళు పోవాలి, అనోజిగూడోళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇవన్నీ లేట్ అవుతుంది. ఆయన అనేటోళ్ళకు ఆలోచించుకొని క్రిస్మస్లో పాల్గొనండి. ఆమేన్. అవన్నీ మర్చిపోయి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇష్టమైన వాక్యం అంటే హల్లెలూయా. మీరు ఎంత ఇంటారో నాకు అర్థమవుతుంది. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 యోహాను 4:10. దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అందులో ప్రేమ. ఆయన కుమారుని దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే, మనము ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించడానికి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. క్రిస్మస్ అంటే ఏంటిదో తెలుసా? నిన్ను ప్రేమించే దేవుడు పరలోకం నుండి వదిలిపెట్టి భూలోకానికి రావడమే నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నిజంగా నమ్ముకున్నారా? ఇప్పుడు దేవుడు పిలిచిండు అనుకోపోతారా? పో. మరి మటన్ ఎవరు తినాలి, చికెన్ ఎవరు తినాలి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పోవాలనిపిస్తుంది కానీ పోబుద్ది కాదు. నీకు బీపీ పెరిగింది అనుకో, ఊకుంటావా? డాక్టర్ ఎక్కడున్నాడో, అయ్యగారు ఎక్కడున్నాడో, ఇజ్రాయేల్ గారు ఫోన్ లేపుతలేడు, కింద మీద అయిపోతాం. అయితే ఇక్కడ దేవుడి యొక్క మాట ఏంటంటే, దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు అంటే, మనము ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. చాలా మంది ఇక్కడ కూర్చున్న వారు కుటుంబంలో కలహాలు, కుటుంబంలో బాధలు, కుటుంబంలో వేదన, కుటుంబంలో రోగము, కుటుంబంలో వ్యసన, కుటుంబంలో అప్పుల బాధ, కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏం చేసినా బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అవమానాలతో ఉంటున్నారు కదా. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని నమ్ముకున్నా అనుకుంటున్నావు. నువ్వు దేవుని నమ్ముకోవడం కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు.
నువ్వు ఆయనను ప్రేమించలేదు. ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో ఆ విషయాలు నేను చెప్తానని ఆశిస్తున్నాను. చాలాసార్లు నాకేమనిపిస్తుంది అంటే, అమ్మ నాన్న ప్రేమించకపోతే మంచిగా అనిపిస్తుందా? కట్టుకున్నవాడు ప్రేమించకపోతే మంచిగా అనిపిస్తుందా? కన్న బిడ్డలు ప్రేమించకపోతే మంచిగా అనిపిస్తుందా? ముసలోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఆ వృద్ధులయ్యారు, వెంట్రుకలు నడిచిపోయాయి, అన్నం పెడతలేదు కోడలు, అన్నం పెడతలేదు తల్లి బిడ్డే, అన్నం పెడతలేడు కొడుకు, అన్నం పెడతలేడు మనవడు. జీవితం ఎలా అనిపిస్తుంది? నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తే ఎవడు దాన్ని ఆపలేడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎవరు ప్రేమించారు నిన్ను? హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అనే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుతల్లి. ఇర్మీయా గ్రంథం 31:3. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. కోడలు వరకట్నం తీసుకొచ్చినప్పుడు ఎట్లా ప్రేమిస్తుంది అత్తమ్మ? వామ్మో నా బిడ్డో, నా బిడ్డే, సొంత బిడ్డే అంటది. కట్నం తెచ్చుడు ఆపు చూడు, సొంత బిడ్డ ఏమవుతుంది? పని మనిషి అవుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన శాశ్వతమైన ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, డబ్బు ఉంటే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, హోదా ఉంటే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, పేరు ప్రతిష్టలు ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీకు ఆమ్దాని ఉంటే ప్రజలు ప్రేమిస్తారు, నీ వల్ల లాభం కలిగితే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. నిన్నుగానే ప్రేమించేవాడే దేవుడు. ఆయన నిన్ను ఎట్లా ప్రేమిస్తాడంటే ఒకే తీరుగా ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమలో మార్పు లేని ప్రేమ. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ప్రేమిస్తున్నాడమ్మా? శాశ్వతమైన ప్రేమ. అందరు చెప్పండి, ఎలా ప్రేమ? హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళ ప్రేమ తగ్గుతా ఉంటుంది, బంధువుల ప్రేమ తగ్గుతా ఉంటుంది, మనకు సంబంధించిన ప్రేమ తగ్గుతా ఉంటుంది, మన కులస్తుల ప్రేమ, మన మతస్థుల ప్రేమ, మన గ్రామస్తుల ప్రేమ తగ్గుతా ఉంటుంది. కానీ దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి, తన అరిచేతుల మీద నిన్ను చెక్కున్నాడు కాబట్టి, ముదిరి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఎట్లా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాను. ఆమేన్ హల్లెలూయా. ఎంత అద్భుతమంటే దేవుని ప్రేమను ఎవరు కొలవలేరు. దేవుని ప్రేమను ఎవరికి అర్థం కాదు. ఎంతగా నిన్ను ప్రేమించాడంటే తన కుమారుని పంపించి నీకోసం నువ్వుండే స్థానంలో తన ప్రాణాన్ని పెట్టి కలువరి శిలువలో రక్తం కార్చేంతగా నిన్ను ప్రేమించాడు దేవుడు. క్రిస్మస్ సందేశం ఏందో తెలుసా? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని నీకు గుర్తు చేయడమే నిజమైన క్రిస్మస్ సందేశం. ఈరోజు చెప్తున్న మాట మీరు బహు జాగ్రత్తగా వాళ్ళకి, నాన్న ఇది కొంచెం పెంచవా, పెన్ అవుతుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాట ఇక్కడ ఏమంటున్నాడు. ఇంకొక మాట చదువుతల్లి, ఇంకొక మాట చదవండి. దేవుడు మన ఎలా ప్రేమించాడు. మొదటి మాట, ఆయన మనను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం చదువుతల్లి. పరమగీతములు 8:7. అగనన్నా, పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం. రైట్, చదవాలి త్వరగా. అగాధ జలములు ఆయన ప్రేమను ఆర్పజాలవు. హల్లెలూయా. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది
ఎవ్వరు కొలువలేనిది ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. హల్లెలూయా! అందరి చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. అందరు చెప్పండి ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అందరు చెప్పండి ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. రెండోది ఆయన ప్రేమ ఏంటి? ఏ ప్రేమ అంటే ఆరిపోని ప్రేమ. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఎవరి ప్రేమ? ఆరిపోదు. గట్టిగా గాలేస్తే క్యాండిల్ ఏమవుతుంది? ఆరిపోతుంది. ఇప్పుడు మొదటిగా చర్చికి వచ్చిన వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవ్వరు రాకముందుకే పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? చర్చికా కొంచెం పని ఉన్నది అంటాం. అంత ముందుకు చర్చికి రావాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, తొందరగా పోవాలి, పాటలు నేనే ఫస్ట్ ప్రార్థన చేయాలి, నేనే పాటలు పాడాలి. నీ ప్రేమ ఆరిపోతుంది. నీ పిల్లలు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. నీ భర్త నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. నీ అత్త మామ నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. నీ యొక్క కోడలు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో తెలియదు. నీ తోబుట్టు వారిని ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. నీ ప్రేమ నీ కుటుంబ పేస్తుల విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ అత్త మామ విషయంలో నీ ప్రేమ ఆరిపోయినా దేవుడు నీ పట్ల ఆయనకున్న ప్రేమ ఏ మాత్రము ఇంతవరకు ఆరిపోలేదు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ ఆరిపోని ప్రేమ. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, ఆరిపోని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 80 సంవత్సరాల ముసలమ్మ పాస్టర్ దగ్గరికి వచ్చింది. అయ్యా, మా ఆయనకు నేను విడాకులు ఇత్తయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా, మా అమ్మగారింటికి పోతా, మా అమ్మమ్మ ఇంటికి పోతా అన్నదట. ఏడికి పోతాడట? ఎప్పుడు? ఏ సంవత్సరంలో? 80 సంవత్సరాలు వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఎక్కడో తెలుస్తుందా? తెలియదు. అయితే పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయిందట. పోయిన తర్వాత ఆ లారీల ట్రక్కులన్నీ నింపుకొని పోయిందట. పోయి వాళ్ళ ఊరుకు పోయిందట. ఇక రానని పోయింది కదా, చర్చికి రానని, ముసలోని వదిలిపెడతానని పోయింది కదా, ఊరికి వెళ్ళిపోయింది. మళ్ళా నెక్స్ట్ వారం వచ్చింది. నువ్వు మొన్న ముసలోని వదిలిపెడతానన్నావు కదా, మళ్ళీ వచ్చినవి ఏందమ్మా అంటే, ఏం చేయాలయ్యా, ఆ డీసీఎంలో సమానంతా వేసుకొని పోయినా, అన్ని దింపుతున్న తర్వాత అల్మారి వెనకాల ముసలోడు కూర్చున్నాడట. అల్మారి వెనకాల ముసలోడు కూర్చొని ఏమంటా తెలుసా? అమ్మ, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతా, ఈ 80 సంవత్సరాలు నేను బతకలేనమ్మా అంటున్నట. అయితే ఈ ముసలమ్మ వచ్చి అయ్యగారితో చెప్తుంది, ఏం చేయాలయ్యా, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు, నాతోటే ఉన్నాడు, నువ్వు చచ్చేదాకా నిన్ను కట్టుకున్నాడు, నీ వెనుకనే ఉంటాడు. అదే జీవితంలో ముసలోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ నీ భర్త పట్ల, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో నీ ప్రేమ ఆరిపోతుందంటే నువ్వు తప్పు దారి పోకుండా, తప్పుడు కార్యాల్లో పడిపోకుండా, అపవిత్రమైన పనిలో పడిపోకుండా, భర్తను భార్యను మోసం చేయకుండా, అత్తమామను మోసం చేయకుండా, కోడలను కొడుకును మోసం చేయకుండా బ్రతకడమే నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అబద్ధాలు ఆడకుండా మోసం చేయని వాళ్ళు లేరా ఇక్కడ? నేను చెయ్యొద్దద్దు అసలే. మోసం చేస్తావా చేయవా నాకు తెలియదు. నీ భర్తను మోసం చేసావా, నీ కొడుకును మోసం చేసావా, నీ బిడ్డను మోసం చేసావా, నీ అత్తమామను మోసం చేసావా, నీ తోబుట్టు వారిని మోసం చేసావా, నీకు ఆ బంధువులను, మిత్రులు, భావను, మరిదిని మోసం చేసావా నాకు తెలియదు.
నువ్వు మోసం చేసినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఆయన ప్రేమను నువ్వు పంచుకోవాలి. ఆయన ప్రేమలో నువ్వు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ ఇంట్లో నమ్ముతారా? మిమ్మల్ని నమ్మరు. మీరు నమ్మకపోయినా దేవుడు మిమ్మల్ని నమ్ముతాడు కదా. ఆయనను అమ్మేసినాం అనుకో, నేను నరకాన్ని తీసుకుపోతాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట చెప్తున్నమాట, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఆరిపోని ప్రేమ. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆరిపోని ప్రేమ. మీకు తెలుసో తెలియదో, ఒక 6 నెలల క్రితం ఇద్దరు పిల్లలు, ఒక భార్య భర్త, కృష్ణానది ఆ బ్రిడ్జ్ మీద వాళ్ళు తిరుగుతున్నారు. పాప, ఒక 10 సంవత్సరాల పాప, పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. ఆ బ్రిడ్జ్లో ఇక్కడ బిడ్డ, హలో, ఇక్కడ చూడండి, చాలా బాగున్నారు మీరు, ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఒకటే కొత్తిమీర కట్ట అనేది 2 వేసుకోలేదా? రేపు మళ్ళొకసారి 2వ కొత్తిమీర కట్టేసుకో. రైట్. ఇక్కడ ఆ కృష్ణానది బ్యారేజ్ మీద, కృష్ణానది ఆ బ్రిడ్జ్ మీద పోతున్న సమయంలో వింటున్నారా? చెప్పాలా వద్దా? మరి జాగ్రత్త వింటనే చెప్తా, నేను మర్చిపోతా. అయితే ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్నారట, నడుస్తున్నారట. 10 సంవత్సరాల పాపకు డాడీ చెప్పిండట, పాప అక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు, పోయి కొనుక్కొచ్చుకున్నారట. ఆ పాప ఫోన్ పట్టుకొని పోయింది, పాప్కార్న్ కొనుక్కున్నది, పేలాలు తింటాంది. ఈ తల్లి బిడ్డను ఎత్తుకొని, ఇంత నది పోతుంది, చాలా కొట్టుకొస్తున్నాయి అని ఇట్లా తొంగి చూస్తుందట. భర్త వచ్చి వెనక నుంచి నెట్టేసిండు. నెట్టేస్తే ఎక్కడ పడదో తెలుసా? నీళ్ళలో పడిపోయింది. పాపం మునిగిపోయింది. ఈమె కొంచెం బరువు ఉంటుంది కదా, మునిగిపోయింది. పాప తెల్లారుతుంది. కొంచెం దూరంగానే ఇద్దరు మునిగి చనిపోయారు. గంట తర్వాత వాళ్ళ శవాలు బయటకు వచ్చేసినాయి. అయితే ఈ చిన్న పాప, 10 సంవత్సరాల పాప, పాప్కార్న్ కొనుక్కునేది వాపసు రాగానే పాప అడుగుతుందట, మమ్మీ ఎక్కడుంది, చెల్లి ఎక్కడుందంటే, కాలు జారి కింద పడ్డరు, కొట్టుకోపోతాను బిడ్డ అని ఏడుతాడట. ఎంత మోసమో చూడండి. సొంత వారి ప్రేమ ఆరిపోయే ప్రేమ. అయితే ఈ పాపను ఏడబడ్డరు అని పాపను చూడడానికి పోతే, ఈ తండ్రి పాపను కూడా నదిలో నెట్టేసిండు. తోసేయగానే ఆ పాప పైపును పడుతూ ఆ బ్రిడ్జ్ మీద పడగానే పైపు గట్టిగా పట్టుకొని ఉన్నది. పాప కూడా చచ్చిపోయిందని వాడు వెళ్ళిపోయిండు. ఆ పాప పోలీసులకు ఫోన్ చేసింది, అయ్యా నేను ఎక్కడున్నాను, హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా నేను ఎక్కడున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాప వల్ల తండ్రి తన ప్రేమ తగ్గి ఇద్దరు పిల్లలను, భార్యను చంపేయాలని ప్రయత్నం చేశారు. పోలీసులు అడిగిండు, ఏమైంది, ఎందుకు జరిగారు, ఎందుకు ఆ పాపను చంపారు, మీ డాడీ ఎందుకు మీ అమ్మని చంపేశాడు అంటే, డబ్బు కోసం ఎవరిని చంపారు తెలుసా? కట్టుకున్న భార్యను చంపేశాడు. డబ్బు కోసం కన్న బిడ్డను చంపేశాడు. డబ్బు కోసం సొంత తండ్రిని నరికేసిన దినాలు ఎంతో మంది జీవితాల్లో ఉన్నాయి. డబ్బు కోసం కన్న కడుపునే చూడకుండా గొంతు కోసిన దినాలు ఉన్నాయి. ప్రజల ప్రేమ ఆరిపోతుంది. కానీ నా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు. ఆయన ఆరిపోని ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ ఆరిపోని ప్రేమ. చప్పట్లు కొట్టాడు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ, ఆరిపోని ప్రేమ. ఫస్ట్ ఎంత బాగా ప్రేమిస్తామో ఇంట్లోలను, వయసు పెరుగుతుంటే, పెద్దోళ్ళు అవుతుంటే, తోటి కోడలు వస్తే ఇష్టం ఉండదు, అత్త అంటే ఇష్టం ఉండదు, మామ అంటే ఇష్టం ఉండదు. ఎంతమంది అత్త మామలకు భోజనం పెట్టోళ్ళు చేతులు ఎత్తండి. ఏం ఎత్తకండి, మీకు తెలుసు కదా, మీకు తెలుసు.
అత్తమామలకు భోజనం పెట్టోళ్ళున్నారా? నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. భోజనం పెట్టకపోయింది అనుకో, నీకు కూడా ఒకరోజు ఆ గతి వస్తుంది, నీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది, నీవు కూడా ఆ కన్నీరు కూడా పోవాల్సి వస్తుంది, నీకు కూడా ఆ వేదనకి వస్తుంది. మనుషుడు ఏది విత్తాడో ఆ పంట ఖచ్చితంగా కోస్తాడు. ఆమేన్. అమ్మను ఎలా చూసుకోవాలి? అత్తమ్మను ఎలా చూసుకోవాలి? అమ్మలా చూసుకోవాలి. ఆమేన్. ఆమె నీ శత్రువు కాదు, కోడలు నీకు శత్రువు కాదు, నీ పిల్లలు నీకు శత్రువుడు కాదు, నీ తోటి కోడలు నీకు శత్రువు కాదు, నీ బంధుమిత్రులు నీకు శత్రువులు కాదు, నీ కులస్తులు నీకు శత్రువులు కాదు, నీ పాలెళ్ళు నీకు శత్రువులు కాదు. దేవుని ప్రేమిస్తున్నావా లేదా? దేవుని ప్రేమించిన వాళ్ళు చేతులు ఎత్తండి. పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని ప్రేమించు, పొరుగు వాడిని ప్రేమించు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాట, ఎలా ప్రేమించాడు దేవుడు మనలా? శాశ్వతమైన ప్రేమ. రెండో ప్రేమ ఏంటిది? ఆరిపోని ప్రేమ. మూడో ప్రేమ ఏంటిదంటే త్యాగపూర్వకమైన ప్రేమ. దేవుడు సమస్తాన్ని త్యాగం చేశాడు. తన కుమారుడైన క్రీస్తును త్యాగం చేసి, క్రీస్తు యేసు సింహాసనాన్ని త్యాగం చేశాడు, ఆరాధించే వారిని త్యాగం చేసేవాడు, ఆయన అధికారాన్ని త్యాగం చేశాడు, పరలోకాన్ని త్యాగం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడమే మన క్రిస్మస్గా మారిపోయింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. అందరు చేతులు ఎత్తి పత్తిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? త్యాగం. తండ్రిని త్యాగం చేశాడు, సింహాసనాన్ని త్యాగం చేశాడు, అధికారాన్ని త్యాగం చేశాడు, తండ్రి కుమారుతో ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. అందుకోసమే దూత చెప్తుంది, మీ కొరకు రక్షకుడు పుడుతున్నాడు, యోసేపు మీ కొరకు రక్షకుడు పుడుతున్నాడు, ఆయన పేరు యేసు అని పేరు పెట్టండి. యేసు అంటే రక్షించేవాడు, పాపం నుండి, మోసం నుండి, అబద్ధం నుండి, అన్యాయం నుండి, అపవిత్రమైన కార్యం నుండి నిన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో రక్షించేవాడు ఎవరు లేరు, ఆయన నీ కోసం త్యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అవన్నీ త్యాగం చేస్తే కోపం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. కోపం లేని వాళ్ళు, సరే ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు కూడా ఉంటుంది, ఎత్తండి ఎత్తండి. నేను మీ బ్యాచే, ఎత్తండి. కోపం ఉన్న బ్యాచ్. మన కోపం ఎట్లుంటుంది తెలుసా? రాత్రి ఒక తిరిగి ఉంటుంది, తెల్లారి ఒక తిరిగి ఉంటుంది. రాత్రి హై టెంపర్లో ఉంటుంది, పొద్దుగాలగానే బువ్వ కావాలి కదా, జర లోకి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం త్యాగం చేయాలి అమ్మా? ఏం త్యాగం చేయాలి చెప్పండి గడిగా. మీ పక్కన చెప్పు, నేను కోపాన్ని త్యాగం చేస్తా క్రిస్మస్ రోజు. చెప్పండి చెప్పండి. వాళ్ళు అంటారు నువ్వు ఎంతెంత త్యాగం చేస్తావు నాకు తెలుసులే అనుకుంటాను లేదా? కోపం త్యాగం చేయండి. హల్లెలూయా. మోసం త్యాగం చేయండి, అబద్ధం త్యాగం చేయండి, అన్యాయం త్యాగం చేయండి, అపవిత్రమైన పనులు త్యాగం చేయండి, అపవిత్రమైన ఆలోచనలు త్యాగం చేయండి. తాగుబోతులైతే నేను ఈ రోజు నుండి తాగను దేవా. హల్లెలూయా. ఓ తాగుబోతుడు బాగా ఎడతాడట. పుష్కలు ఎవరైనా తాగుబోతులు ఉంటే ఏం బాధపడకండి, మీ గురించి చెప్తలే, నేను తాగుబోత బ్యాచ్ గురించి చెప్తున్నా. అయితే తాగుబోతానే ఎందుకు ఎడతావు, ఎందుకు తాగుతావు అంటే నీకేం తెలుసు, క్రిస్మస్ రోజు యేసయ్య పుట్టిండు, ఆ పుట్టుక చూడగానే నాకు ఆనందం అనిపించింది, ఒక్క పెగ్గేసిన అన్నట. అబ్బా, మరి ఈస్టర్ రోజు ఎందుకు ఎడతాను అంటే, ఈస్టర్ రోజు నీకేం తెలుసు, యేసయ్య చనిపోయి తిరిగి లేచిండు, ఆనందం తట్టుకోలేక ఇప్పుడు నేను తాగుతానట. గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు తాగుతాను అంటే, నీకు అర్థం కాదయ్యా, యేసయ్యను సిలువలో కొడతాంటే నా గుండెలో రావుతూ గుచ్చినట్టు అవుతుంది, బాణం గుచ్చినట్టు అవుతుంది, కాబట్టి ఆ బాధ తట్టుకోలేక, ఆ రక్తాన్ని చూడలేక నేను తాగినంట. ఈ తాగుబోతులందరికీ ఏంటిదో తెలుసా, ఒక చిన్న సందు దొరికితే చాలు తాగుబోతులు మారిపోవును గాక. క్రిస్మస్ లో నువ్వు యేసయ్య కోసం తాగుబోతుడు ఏం చేయాలంటే, నేను తాగడం మానేస్తాను అనాలి. మోసగాడు ఏం చేయాలంటే, నేను మోసాన్ని మానేస్తానని చెప్పాలి. అపవిత్ర పని చేసేవాడు ఏం చేయాలంటే, నేను అపవిత్ర పనులు మానేస్తానని చెప్పాలి.
ఆ దుష్ట కార్యాలు చేసేవాడు భార్యను కొట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకోలే, నేను భార్య కొట్టా మారుతా, త్యాగం చేస్తా, నా కోపాన్ని త్యాగం చేస్తా అనాలే. హల్లెలూయా. భర్తను బండ బూతులు తిట్టేటోళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఈపు చింత పండేదాకా వాళ్ళు తిడుతూనే ఉంటారు. నేనేమంటానంటే, ఇక నా జీవితంలో నేను ఎప్పుడు నా భర్తను తిట్టాను, ఇంకా నా జీవితంలో ఎప్పుడు నా పిల్లలను నేను దూషించను, ఇంకా నా జీవితంలో నా పిల్లలను నేను ఎప్పుడు శపించను, నేను త్యాగం చేస్తా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం త్యాగం చేయాలి చెప్పండి, చెప్పండి, ఏం చేయాలి? భర్తను తిట్టాలా? తిట్టు, గట్టిగా తిట్టు, ఆడ కచ్చ కూడా గట్టిగానే ఉంటుంది. హల్లెలూయా. ఏం త్యాగం చేయాలి? తాగుబోతులు ఏం చేయాలి? తాగుడు మారాలి. వ్యభిచారులు ఏం చేయాలి? వ్యభిచారపు ఆలోచనలు మారి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మోసగాడు ఏం చేయాలి? మోసం చేస్తున్నా మారాలి. అబద్ధాలు ఆడి కుటుంబాల్లో కళ్యాణాలు పెట్టించడం ఏం చేయాలి? మారిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మారాలి? నేను మారాలి, మీరు మారాలి? మేమా? నన్ను ఎందుకు కలుపుతాను తల్లి? చెప్పండి, నేను మారుతాను. చెప్పండి గడిగా, పక్కన వాళ్ళకి చెప్పండి, నేను మారుతాను, నువ్వు కూడా మారని చెప్పండి. చెప్పండి గడిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి కొట్టండి గడిగా. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి. 3 విషయాలు ఏంటి చెప్పాను? శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు. రెండోది ఆరిపోని ప్రేమ చేత ప్రేమించాడు. మూడోది త్యాగం చేసే ప్రేమ. దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చాడు. నువ్వు ఏసేకో వేస్తావు. అబ్బో బంగారం అంటే, ఇక పాస్టర్ ఎందుకు వచ్చాడు, నారపల్లి పాస్టర్ వచ్చి ఇక్కడ బంగారం అడుగుతాడు. నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీ ఇల్లు వద్దు, నీ పొలం వద్దు. ఏం కావాలి? నీ హృదయం దేవునికి కావాలి. ఇస్తావా? దేవునికి ఇస్తాను. వాళ్ళు ఏం చేయాలంటే, నీ పాపాలను ఒప్పుకోవాలి. ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం చర్చికి వచ్చి అబద్ధాలు ఆడతావు? ఎంతకాలం దంద చేసేటోళ్ళు ఎవరన్నా? దంద చేసేటోళ్ళు, దంద 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 నాకు మీ భాష నాకు అర్థం అవుతుందో కాగితలు ఎత్తలేదు. వ్యాపారాలు చేసేటోళ్ళు కొందరు అంటారు, అయ్యో వ్యాపారం చేసేటప్పుడు అబద్ధం ఆడకపోతే నడవదయ్యా అన్నాడు. నువ్వు నీతిగా బ్రతికి చూడు, వ్యాపారంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, అవునా కదా? నీతిగా పనిచేయి, నీతిగా న్యాయంగా చెప్పు, న్యాయంగా జీవితంలో బాగుపడతావు. న్యాయం కావాలా జీవితంలో. ఆమేన్. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అబద్ధాలు ఆడి సంపాదించడం కంటే అబద్ధం ఆడిన సొమ్ము చాలా రోజులు పనికిరాదు. ఆమేన్. యేసయ్య కోసం నేను అబద్ధాన్ని త్యాగం చేస్తాను, నేను మోసాన్ని త్యాగం చేస్తాను, నేను కోపాన్ని త్యాగం చేస్తాను, నేను అన్యాయాన్ని త్యాగం చేస్తాను, నేను అపవిత్రమైన పనులను త్యాగం చేస్తాను. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసము నువ్వు త్యాగం చేస్తే క్రీస్తు జననము నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే క్రిస్మస్ అంటే 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా విందామా? క్రిస్మస్ అంటే ఏంటి అంటే అది ప్రచార పండుగ. అందరు చెప్పండి, ఏం పండుగ? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నువ్వు చెప్పడం, నేను ఇతరులకు ప్రకటిస్తాను. ఏం చెప్పాలి? యేసయ్య నీకోసం పుట్టాడు, అది క్రిస్మస్. యేసయ్య, క్రిస్మస్ అంటే ఏంటిది? ప్రచార పండుగ. అందరు చెప్పండి హల్లెలూయా. ఏం ప్రచారం చేస్తున్నాము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పాలి మనము? ఒక్కరికని చెప్పాడు. చెప్తే నీ మనసు మంచిగా ఉండాలద్దా? చెప్పడంలో మనసు మంచిగా ఉండాలద్దా? అబ్బో నువ్వు గుడికి పోయి నువ్వేదో బాగుపడ్డట్టు చెప్తున్నావు, నువ్వేదో అబద్ధాలు మానినట్టు చెప్తున్నావు, నువ్వేదో అన్యాయం ఆపినట్టు చెప్తున్నావు, నువ్వేదో ఆ కోపాన్ని తగ్గించుకున్నట్టు చెప్తున్నావు, నువ్వు చర్చికి పోయి కూడా తాగుతున్నావు కదా, ఆ తాగుడు మానేసి నాకు చెప్పరాదు అనేటోళ్ళు ఉంటారు. జాగ్రత్త. అందుకోసమే యేసయ్య పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ, ప్రచారం చేసే పండుగ, ప్రకటించే పండుగ. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టాడు, మనము బాగుపడడానికి, మన జీవితంలో ఆనందం తీసుకురావడానికి ఆయన పుట్టాడు. అందుకోసమే ఇళ్ళలో ఎంతమంది స్టార్ పెట్టుకున్నారు? స్టార్ 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 అంటే తెలుసా మీకు? సుక్క.
చుక్క పెట్టిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పైన సుక్క కింద ఒక సుక్క కాదు. హల్లెలూయా. వాళ్ళు క్రైస్తవులే కాదు. తాగేటోడు క్రైస్తవుడే అవుతాడా? కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ అనుకొని ఈ పాస్టర్ను మళ్ళొకసారి కళానగర్ పిలవద్దు అనుకున్నా పర్వాలేదు. పిలుతారా మళ్ళొకసారి? మా చెల్లె పిలవాలి, మీరు కాదు. మా చెల్లె పిలితే నేను వస్తాను. హల్లెలూయా. ఏం పండుగ చెప్పాను చెప్పండి? ప్రచారం చేసే, ప్రకటించే పండుగ. యేసయ్య పుట్టాడు, నాకు శాంతిని వచ్చింది. యేసయ్య పుట్టాడు, నన్ను ప్రేమించమని చెప్పాడు. యేసయ్య పుట్టాడు, నన్ను క్షమించమని చెప్పాడు. యేసయ్య పుట్టాడు, నన్ను అబద్ధమాడకన్నాడు. యేసయ్య పుట్టాడు, నన్ను కోపమును మానేయమన్నాడు. యేసయ్య పుట్టాడు, నా తాగుడు మానేయమన్నాడు. యేసయ్య పుట్టాడు, నేను యేసయ్య కొరకు బ్రతుకుతానని నువ్వు ప్రకటించాలి. ఆమేన్. ఎంతమంది ప్రకటిస్తారు యేసయ్య కోసం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి హల్లెలూయా. రెండోది మార్పు చెందే పండుగ. అందరు చెప్పండి. దాని పరివర్తన పండుగ అంటారు. ఏం పండుగ? మార్పు చెందాలి. ఏం మారాలి? ఇగో ఇప్పుడు చూడు ఎంత మంచిగా చేసిందో. అబ్బా, ఇది నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వేసేది ఇవి. అంతేనా? పెళ్ళిళ్ళకి వేసేది. ఇది పండుగలకే చేస్తున్నా. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో తెలుసా? చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ రంగులు వేసుకోవడం మంచిదే, కానీ నీ మనసు మారకపోతే, నీ ఆలోచన మారకపోతే, నువ్వు మార్పు చెందకపోతే క్రిస్మస్ చేసుకోకు. ఏం చేయాలి మరి అమ్మ? ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? ఓ మాట్లాడేటోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మరి? మార్పు చెందాలి. పక్కన చెప్పండి, నువ్వు మారు నేను మారుతా. చెప్పండి గట్టిగా. నవ్వుతూ చెప్పండి హీ అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నువ్వు ఎంత మాత్రం చూస్తుంది అంటారు. అవునా? తల్లి బాగా నవ్వుతుంది. నువ్వు ఎంత మాత్రమో చూస్తుంది. మూడో మాట ఏంటి అంటే, క్రిస్మస్ అంటే అలంకార పండుగ. అందరు చెప్పండి. ఇప్పుడు ఏం చేసిండ్రు మనం? ఈ చర్చ అంతా ఏం చేసిండ్రు? క్రిస్మస్ చెట్టు చూసిలా మీరంతా? ఆ క్రిస్మస్ చెట్టు వాసన ఇస్తుంది కదా? వాసన వస్తుందా? పూలు ఉంటాయా? పండ్లు ఉంటాయా? మనమే లైట్లు పెడతాం, మనమే స్టార్లు పెడతాం, మనమే గిఫ్ట్లు పెడతాం, మనమే దాన్ని చూసి ఆనందిస్తాం. నీ జీవితం ఏం తెలుసా? అలంకారం. నీ అలంకారం ఏమి ఉండాలి తెలుసా? నీలో ప్రేమ ఉండాలి, నీలో మంచితనం ఉండాలి, నీలో క్షమాహృదయం ఉండాలి, నీలో నమ్మకత్వం ఉండాలి. ఈ అలంకారాలు క్రిస్మస్ ట్రీ లాగా మీరు కూడా అలంకరించబడాలి. అదే క్రిస్మస్ పండుగ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇంకొకటి చెప్తున్నాను. క్రిస్మస్ అంటే కానుకల పండుగ. అందరు చెప్పండి. ఏమేమి తీసుకొచ్చిల్లమ్మా? ఏమేమి తీసుకొచ్చిల్లు యేసయ్య దగ్గరికి? బంగారము, సాంబ్రాణి, బోలము. అందరు చెప్పండి. ఈ 3 వస్తువులు యేసయ్య దగ్గర తీసుకొచ్చిల్లు. కానుకలు తీసుకొచ్చిల్లు. నీ కానుక ఏంటిదో తెలుసా? నువ్వు డబ్బు నో ప్రాబ్లం, మేకని నో ప్రాబ్లం, కోడిని నో ప్రాబ్లం. అది కాదు నాకు ముఖ్యం. నీ హృదయము దేవునికి కానుకనైవు. నీ హృదయం ఏం చేయాలి? కానుకగా ఇచ్చేసాయి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చివరి మాట ఏంటిదంటే, క్రిస్మస్ అంటే ఆరాధన పండుగ. అందరు చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం మనం అందరం నిర్ణయం తీసుకుందాం.